చేసావు? దూకేసావా? దూకేస్తే ఇక్కడ ఎందుకు ఉంటాను? నువ్వు నీ తింగర్ క్వశ్చన్స్ దా. అలా దూకుదాం అనుకున్నప్పుడే ఒక ఆలోచన వచ్చి ఆగిపోయా. ఏం ఆలోచన వచ్చింది? 25 ఏళ్ళుగా మా ఇంట్లో వాళ్ళు ఎంతో ప్రేమిస్తున్నారు. జస్ట్ 2 months ఒక అమ్మాయిని ప్రేమించడం వల్ల చనిపోవడం ఎంతవరకు కరెక్టా అని ఆలోచించాను. 25 ఏళ్ళు మా పేరెంట్స్ లవ్ ముందు నా 2 months లవ్ పెద్ద గొప్పగా ఏమనిపించలేదు అని రియలైజ్ అయ్యి ఆగిపోయాను. తర్వాత ఏం చేసావు? తర్వాత ఏం చేశాను? ఐశ్వర్య ఇంటికి వెళ్ళిపోయాను. ఐషు ఇంటికి ఎందుకు వెళ్ళావు? రమ్మని కాల్ చేసింది, వెళ్ళిపోయా. రమ్మని కాల్ చేస్తే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. ఎందుకంటే అంత నైటు మందు షెల్టరు ఎక్కడ దొరకవు కదా. బావా, కాఫీలు పెట్టి బిస్మిల్లా బాతులు పెట్టి బండెక్కి కారెక్కి హైదరాబాద్ మొత్తం చుక్కల్లో తిప్పించి లాస్ట్కి ఆ చుక్కలు చూపించి వెళ్ళిపోయింది బావా. వీడు బాధలో ఉన్నాడని తెలుసు కదా, వెళ్ళి విసికి తెచ్చుకోవచ్చు కదా. బీర్లు తాగడం ఎందుకు, మన సాగొట్టడం కాకపోతే. ఐ హావ్ ఏ క్వశ్చన్. అడుగు. విస్కీ తాగితే రచ్చ చేయరా? మన అందరినీ రంగులు రాట్నం ఎక్కేస్తాడు. అదంతా కాదు. వై ఓన్లీ బియర్? బీర్ అయితే బాధ చెప్పుకుంటాడు, వోడ్కా అయితే బాగుతూ ఉంటాడు, విస్కీ అయితే వామిటింగ్ చేసుకుంటాడు, రమ్ అయితే నేను చెప్తా రోడ్ మీద పోయే వాళ్ళందరినీ రమ్మంటాడు. చాలా యాషాలున్నాయి సార్ దగ్గర. ఏయ్, అసలు మీరందరూ నా ఫ్రెండ్సేనా? ఇంత బాధలో ఉంటే మీరందరికీ అట్కారంగా ఉందా? అదేం లేదు భయ్యా, నీ గురించే బాధపడుతున్నాం. భయ్యానా? ఎవరికిరా భయ్యా? నీకు భయ్యానా, నీ మేనేజర్కి భయ్యానా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి మాస్టారు. మొన్నటి వరకు దాన్ని చెల్లని పిలిచి ఇప్పుడు నన్ను భయ్యా అంటున్నావు. నీ రిలేషన్ నువ్వు పిచ్చి పుల్క. నువ్వు ఇంకా పిల్లమత్తులో ఉన్నావా? సారీ బావగారు. నువ్వు బావా అంటున్నావు, అది నా మనోభావాలు దెబ్బతీసిందిరా. ఏయ్ ఆపండి మీ ఎదవ సోది. సోదా? నా బాధ నీకు సోదిలా ఉందా? నా బాధ నీకు సోదిలా ఉందా? ఇదేంటి ఎలా చూస్తుంది? ముందు ఏదో చేసి వీడిని సెట్ చేయాలి. ఊరుకో బావా, ఈ పిల్ల పోతే ఇంకో పిల్ల రాదా? రాదురా. ఎందుకు వస్తుంది? ఈ టెంట్ తగ్గట్లేదు. రాదు రాదు. ఎందుకు చూడర్రా, చూస్తారు. చూడరే. ఇదేదో నా మీదకి వచ్చేలా ఉంది. కొంచెం దూరం కూర్చుంటే బెటర్. అరే చూస్తారు, అందరి గురించి ఎందుకు, నా వరకు వస్తే నేను నిన్ను చూడనా? అవును కదా, ఐషు ఉంది కదా. ఏంది ఇదా? ఇది నన్ను చూడడం ఏంట్రా? ఏ నేనెందుకు నిన్ను చూడను? ఆపు నువ్వు నీ అదవసోది. ఎప్పుడు చూడు 70s బామలా ఉంటావు. తప్పు. ఈ లవ్వు కొవ్వు నీకు సెట్ కావురా. అరే బావా, నీకు మన ఫ్యూచర్ అర్థం కావట్లేదు. అయినా మన ఐషుకి ఏం తక్కువరా? అందంగా లేదా? నేను లవ్ చేయకూడదా? దీనికి అని తక్కువే. తెలివి బుద్ధి అని తక్కువే, కానీ బట్టలు మాత్రమే ఎక్కువ. ఐషు కూడా ఈ మధ్యన చాలా అందంగా తయారవుతుందిరా. ఏ అదోని ట్రై చేస్తుందో కానీ మస్తు హాట్గా తయారవుతుంది. పాప ఎవడ ఎదవా. అరే ఎదవా. అమ్మో, ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది. ఎదవా. యూ కాల్ మీ ఎదవా. ఐ కాల్ యూ ఎదవా. ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడం బెటర్ ఏమో. సరే బాబా, టైం అయింది కదా, మేము బయలుదేరుతాం. పద. అయినా ఎందుకు కొట్టవే? అదేమో గుండెమే కొట్టింది, నువ్వు గుండెమే కొడుతున్నావా? మరి నేనెవరో చూడంటే నాకు కోపం రాదా? ఈ మధ్య నిజాలు చెప్తుంటే మీకు కూడా కోపం వస్తుందే. మీ అమ్మాయిలకి ఏం కావాలో తెలుసా? తిరగడానికి ఒక తెంగరోడు, బిల్లులు కట్టడానికి ఒక బకరా, వాడుకోవడానికి ఒక బెదవా, అంతే. నాలాంటి వాళ్ళు అవసరం లేదు మీకు. అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు నితిన్.
ప్రేమించిన అబ్బాయి కోసం ఎన్ని రోజులైనా ఎన్ని ఇయర్స్ అయినా ప్రాణం పోయేంత వరకు ప్రేమించే అమ్మాయిలు ఉన్నారు. వావ్ సూపర్. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించావా? ప్రేమిస్తే తెలుస్తుంది నా పెయిన్ వాల్యూ. షటప్ నితిన్, నీకన్నా ప్రేమ విలువ నాకెక్కువ తెలుసు. 5 years నుంచి నీ వెనకాల పిచ్చి దానిలా తిరుగుతున్నాను. అసలు నిజమైన ప్రేమనిస్తే మీ మగాళ్ళు తీసుకోగలరా? తీసుకున్న తను గౌరవించి జీవితాంతం చూసుకోగలరా? అసలు ప్రేమేదో అట్రాక్షన్ ఏదో కూడా తెలుసుకోలేని కన్ఫ్యూజన్ కాదు మీరు. ఒకవేళ మా అంతటా మేము మీ లైఫ్లోకి బలవంతంగా వచ్చి నిజమైన ప్రేమనిస్తే అది పట్టించుకోరు, వెళ్ళిపోయాక కావాలని ఏడుస్తారు. ఒకవేళ రాకపోతే అదే రీజన్ పెట్టుకుని డైలీ మందు తాగుతూ సానుభూతి పొందుతారు. ఐ లవ్ యూ. ఏం మాట్లాడుతున్నావే? నువ్వంటే నాకు పిచ్చి, నువ్వంటే నాకు ఇష్టం, అర్థమవుతుందా? యు లవ్ మీ? అబ్బా, వీడికి ఎంత చెప్పినా వేస్టే. తాగిన మొత్తలో పొద్దునకి అన్నీ మర్చిపోతాడు. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకెక్కువ చేయకుండా కామ్గా బొజ్జో. మార్నింగ్ లేసాక నాకు రిప్లై ఇవ్వు. ఏమని రిప్లై ఇస్తావు? ఐ లవ్ యూ టూ అని రిప్లై ఇస్తాను. అది అలానే కామ్గా పడుకో. ఓయ్, ఎటు పోతున్నావు? పడుకోవడానికి. ఇక్కడ పడుకో. ఏం చూస్తున్నావు? పడుకో. అరే ఏంట్రా సడన్ గా నిద్రలేసి అలా నవ్వుతున్నావు? మరి నాకెంత పెద్ద జోక్ డ్రీమ్గా వచ్చిందో తెలుసా? తెలిస్తే నువ్వు కూడా నవ్వుతావు. ఏం డ్రీమ్? నువ్వు నన్ను కొట్టావంట. నువ్వు కొడితే నేను నీకు ప్రపోజ్ చేశానంట. అసలు నువ్వు నన్ను కొట్టడమే ఒక జోక్ అంటే నేను నీకు ప్రపోజ్ చేయడం అనేది ఇంకా పెద్ద జోకు. అమ్మో, ఇంత పెద్ద జోకు, ఇంత పెద్ద డ్రీమ్ కింద నా లైఫ్లోకి రావడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? లిటరలీ సీరియస్లీ నాకు ఇంకా ఇజ్ ఇట్ ఏ లైవ్ ఆర్ నాట్? నాకు సీరియస్లీ ఇంకా నవ్వొస్తుంది. అంటే నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడా? అలానే అనుకునిద్దాం. అసలు నేను నీకు ప్రపోజ్ చేయడం ఏంటే? ఇది నీకు డ్రీమా? ఇది డ్రీమ్ ఏందే ఇంత గట్టి కొడితే? కదా, ఇది ఎంత నిజమో ఇందాక నువ్వు నాకు ప్రపోజ్ చేసిన అన్నది కూడా అంతే నిజం. నేను నీకు ప్రపోజ్ చేశానా? అవును సార్. నేను ఇంకా డ్రీమ్ అనుకున్నాను. ఏంటి? వెయిట్ 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 వెయిట్. ఓ ఊరికే కొట్టడానికి ఎందుకు వస్తావు? ఇప్పుడు ఏంది? ఇదంతా డ్రీమ్ కాదు, నిజమే అంతేనా? అవును. సరే ఓకే. యూ లవ్ మీ? ఐ లవ్ యూ టూ. ఈ మాత్రం దానికే చేసుకోవాలా? ఒప్పుకుంటాంగా అడిగితే, ఐ మీన్ చెప్తే. సర్లే. ఏంటి అరుస్తున్నావు? లేదు, టైం వాచ్ కూడా పనిచేయట్లేదా? పడుకో. పడుకుంటా. పడుకో. ఇక్కడ. ఏంటి, నిజంగానే నువ్వు ఒక్కో బ్రాండ్కి ఒక్కోలా బిహేవ్ చేస్తావా? ఏమో, నాకు తెలీదు. తాగితే అలా బిహేవ్ చేస్తానని వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప నాకు కూడా తెలీదు.
నిజంగా అబ్బాయిలందరూ అలానే బిహేవ్ చేస్తారా? అలా ఏం లేదు, మేమంతా బడ్జెట్ని బట్టి బ్రాండ్ మెయింటైన్ చేస్తుంటాం. వీఆర్ జస్ట్ ట్యాక్స్ పేయర్స్. మాకు పెద్దగా తారతమ్యాలు ఉండవే. తర్వాత ఏం జరిగింది? ఇంకేముంది, తాగి కమిట్ అయ్యాను కాబట్టి కన్ఫ్యూజన్లో కంటిన్యూ అయ్యాను. సరే, కంటిన్యూ అయ్యి ఏం చేసావు? ఇంకేముంది, మా తెంగరది ఉంది కదా, నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాక గేటు ముందున్న వాచ్మెన్ దగ్గర నుంచి వీధి చివరున్న గ్రామ వాలంటీర్ వరకు నిధి నాకు ప్రపోజ్ చేశాడు, నిధి నాకు ప్రపోజ్ చేశాడు, నిధి నాకు ప్రపోజ్ చేశాడు, నిధి నాకు ప్రపోజ్ చేశాడని గోల గోల చేసింది. మొత్తం అందరికీ చెప్పేసింది, నన్ను బుక్ చేసేసింది. ఆ విషయం మా మేనేజర్కి తెలిసి మన కంపెనీలో ఫస్ట్ కపుల్ మీరే అని చెప్పి ఫస్ట్ క్లాస్ టికెట్స్ వేసి మలేషియాకి ఈ ఇయర్ సమ్మిట్కి మీరే అటెండ్ అవ్వాలని చెప్పి మాకు ఆర్డర్ వేసాడు, నన్ను బుక్ చేశాడు. మరి సెహర్ ఏమైంది? నితిన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ నితిన్. వెళ్ళిపోతున్నావా నితిన్? నా మీద కోపమా? చిచి, నీ మీద కోపం ఏంటి సహర్? ఇదంతా అసలు నా తప్పు. అయినా నేను నీతో అలా క్లోజ్గా ఉండటం వల్లే కదా నువ్వు ఇలా ఫీల్ అయ్యావు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. నువ్వు చాలా మంచోడివి నితిన్. నిన్నే అమ్మాయి ప్రేమించినా ఆ అమ్మాయి చాలా లక్కీ. నీతో చాలా సంతోషంగా ఉంటుంది. డెఫినెట్లీ ఐ విల్ మిస్ యూ యాజ్ మై గుడ్ ఫ్రెండ్. మంచోడు నువ్వే అంటున్నావు. నన్ను ప్రేమించిన అమ్మాయి చాలా లక్కీ అంటున్నావు, చాలా సంతోషంగా కూడా ఉంటుంది అంటున్నావు. కానీ నీకు తోడుగా పనికిరాని అంటున్నావు చూడు, అక్కడే బాధగా ఉంది. మంచితనం ఒకటే సరిపోదు కదా నితిన్ లవ్ చేయటానికి. దానికి మించి ఇంకేం కావాలి సహర్? చూడు నితిన్, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. నీ శాలరీ ఎంత? 50K. నా శాలరీ కూడా 50K. కానీ నా మంత్లీ మెయింటెనెన్స్ 2 lakhs అవుతుంది. కార్ లోన్ అని, తమ్ముడే ఎడ్యుకేషన్ లోన్ అని, హౌస్ లోన్ అని, క్రెడిట్ కార్డ్ బిల్స్ అని, ఇలా ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి. ఎలా కడతాను అనుకుంటున్నావు? నిన్ను నువ్వు చూసావు కదా, తను నా ఫియాన్సీ. స్టేట్స్లో బాగా సెటిల్ అయ్యాడు. వాడి వల్లనే నేను ఇలా ఉంటున్నా. ప్రేమని డబ్బుతో పోలుస్తావా సహర్? అది కరెక్టా రాంగా అనేది నాకు తెలీదు నితిన్. బట్ నిజాయితీగా ప్రేమిస్తున్నా అని చెప్పే ఎవరిని నేను నమ్మలేను. అంతెందుకు, మా అమ్మ కూడా ఒకరిని పిచ్చిగా ప్రేమించింది. తను లేకపోతే చచ్చిపోదామనుకుంది. కానీ ఈరోజు తను ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఎవరితో ఉన్నాడో, అసలు తను ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు. అది ప్రేమకున్న వాల్యూ. అయినా ప్రేమ పరిస్థితిని బట్టి మారిపోతుంది, ప్రవర్తన బట్టి తగ్గిపోతుంది. మరి ఇప్పుడు మీ ఫియాన్సీని ఎలా నమ్మావు? నాకిప్పుడు వాడి మీద కూడా నమ్మకం లేదు. వాడు నాకు ఓన్లీ మనీ వల్లనే నచ్చాడు. అలాని వాడు నన్ను ట్రూగా లవ్ చేయట్లే అని చెప్పట్లేదు, చాలా ట్రూగా లవ్ చేస్తున్నాడు. అయినా నన్ను చూడు, నా అందాన్ని చూసే వాడు నాతో ఉంటున్నాడు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సహర్. నువ్వు నాతో ఉన్న క్షణాలు నాకిప్పటికీ నా కళ్ళ ముందు అలా ఫ్లాష్ అవుతున్నాయి. చెప్పలేని బాధ కలుగుతుంది. ఆ ఒక్కటి మాత్రం నా తప్పేమో నితిన్. ఎందుకంటే నేను నీతో చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. మన మధ్యలో ఇన్ని డేస్ ఎలా గడిచాయి కూడా నాకు తెలియడం లేదు. ఇట్స్ జస్ట్ బికాజ్ యు ఆర్ ద బెస్ట్. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పేది, మంచిగా ఉండి మంచిగా బతికితే లైఫ్ అంతా చాలా బాగుంటుందని. కానీ ఈ సమాజంలో మంచోడనే బోర్డు వేసుకుని తిరగడం వలన 10 పైసలకు కూడా ఉపయోగం లేదని. ఆఖరికి ప్రేమించడానికి, ప్రేమించబడ్డానికి కూడా. ఇప్పుడు నీ మాటల వల్లే అది కూడా అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ ఆల్ దీస్ మెమరీస్ సహర్. ఐ విల్ డెఫినెట్లీ మిస్ యువర్ కంపెనీ నితిన్.